వీడియో తీస్తున్నావు? వీడియో తీస్తున్నా మరి. ఇద్దరమ్మా ఎందుకు పడుతుంది చెప్పు. కరెక్ట్ రాలే నీకు? మంచిగా వస్తుంది. యూట్యూబ్లో పెడుతున్నా. నా ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేసి వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ యాత్రలు పోయినావు? ఏం సంగతి? ఇక్కడ తిరుపతి పోయినా. ఓకే. ఇంకా తిరుపతి ఒక్కటే పోయినా. అదే పైసల కరువు ఎక్కువైందని తిరుపతి పోయినా. పైసల కరువు ఎక్కువైందని తిరుపతి పోయినా. మరి ఇప్పుడు పివి నరసింహారావు లాగా ఛాన్స్ ఎట్లా వేద్దాము? ఎట్లా అదృష్టరత్నం పెట్టుకుందామని ఆలోచనలు ఉన్నా. ఓకే. అది మొన్ననే పోతుంటే కానీ ఇక పోనీకే వీలు కాకపోయా పోలేదు. ఇంకా ఇప్పుడు కొన్ని పనులు అనుకున్నా. అవి కంప్లీట్ అయినాక చూస్తాం. మనకి ఇప్పుడు అదృష్టరత్న రాళ్ళు ఏడ దొరకాలి? మనం పివి నరసింహారావు లాగా ఎప్పుడు కావాలి? హైదరాబాద్లో ఏఎస్ రావు నగర్ లో ఉంటాయి అదృష్టరత్నం. ఓకే. అది మనము ఒక 1000 రూపాయలకు గోమతి చక్రాలు పెట్టుకోవాలి. ఓకే. గోమతి చక్రాల కాడికి వెళ్ళి స్టార్ట్ చేసి డెవలప్ అయ్యే అవకాశం ఆలోచన చేయాలంటే. అట్లా ఇంకా మనం అనవసరంగా 1,16,000 అప్పులు చేసి తెచ్చుకొని వాళ్ళను బదనాం చేయకూడదు, మనం బదనాం కాదు. అంటే కరెక్ట్. ఇంకా అంతే. ఈ గోమేధికం చక్రాలు, గోమతి చక్రం అంటే అది ఎట్లా? దాన్ని ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? ఆ రాయి ఇది రాయా లేకుంటే చక్రమా? అంటే లక్ష్మీదేవి యొక్క నిషాన్. లక్ష్మీదేవి యొక్క నిషానే గోమతి చక్రమా? నువ్వు ఎడ నేర్చుకున్నావు ఇట్లా శాస్త్రాలు చెప్పడం కానీ, ఆ రాళ్ళ వజ్రాల గురించి కానీ ఎడ నేర్చుకున్నావు? అన్ని వీడియోలు చూడమే. యూట్యూబ్లో చూసా? మామూలుగా నువ్వు గురువు దగ్గరకు పోయి శాస్త్రపరంగా నేర్చుకోలే? అట్లా నేర్చుకుంటేనే నీకు పారివార్థకం వస్తుంది కదా. అంటే ఇవి చూసి తెలుసుకోవడం అన్నట్టు. అంటే ఫస్ట్ నేను 6JVR పోయి ఇది గోమేధికం తెచ్చుకున్నాను. ఇది పెట్టుకోవడం వల్ల కొంచెం మంచిగా ఉంది. ఏమైంది అప్పుడు అది పెట్టుకున్నాక? అంటే ఇక గోమేధికం అంటే జర మనకు దొంగ దెబ్బ కొట్టే ఆలోచన కలిగి ఉంటారు, వాళ్ళ నుండి రక్షణ పొందుకోవచ్చు. ఇప్పుడు టైగర్ స్టోన్ పెట్టుకుంటే ఎట్లా మరి? దానికి ఫలితం ఎట్లుంటుంది? టైగర్ స్టోన్ పెట్టుకుంటే మనం ఎవరన్నా భయపట్టించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తే అట్లాంటివి తగిలాయి. అందువల్ల టైగర్ స్టోన్ పెట్టుకోవచ్చు అంట. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు ఎన్ని రోజులు పని చేసింటావా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఎవరి కింద పని చేసావు? గుర్రాల కంపెనీలో చేసినావా? అచ్చా. ఓకే. మరి ఇప్పుడు వజ్రాలు మనం ఇప్పుడు అవి ఏమంటే నువ్వు నవరత్నాలు తలిగించుకుంటే మనం పివి నరసింహారావు లాగా అయిపోవచ్చంట. అదే ఆయన చెప్పిండు కదా. ఎవరు? రమణలాల్ యోగి. పివి నరసింహారావు కూడా పెట్టుకున్నాడు. ఓకే. ఆయన డెవలప్ అయిందని. కాబట్టి మనం కూడా పెట్టుకోవాలి, డెవలప్ కావాలి. ఓకే. అంటే మనం నవరత్నాలు పెట్టుకుంటేనే పివి నరసింహారావు లాగా డెవలప్ అవుతామంటావు? అవుతాం కంపల్సరీ. అవుతాం. కావాలి కదా, ప్రయత్నము చేస్తుండాలి. ఇక మనం ఎంత ప్రయత్నం చేస్తుంటే అది ఫలితం వస్తుందా లేదా అనేది మనకు దాంట్లో తెలుస్తుంటుంది. దాన్ని బట్టి మనం మంచి చెడు తెలుసుకోవాలి అంతే. అచ్చా, సరే. చూడండి ఫ్రెండ్స్, మన సత్యం బాబు లింగంపల్లి అని మంచి వజ్రాల గురువు. ఆనిముత్యాలు దొరకంగానే పివి నరసింహారావు లాగా అయిపోవాలని ఆయనకు ఒక లక్ష్యం ఉంది. లక్ష్యం బాటలో నడుస్తున్న ఆదిపురుషుడు, మహానుభావుడు మరి సత్యం కుమార్ అని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు. మనకు సడన్గా మన షో ఇక్కడ ఫిలిం షూట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిండు. మనం ఈయనని ఎలా చూపించగలుగుతున్నామంటే, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలో బాగా బోర్ వచ్చే టైంలో సడన్గా బ్రహ్మానందంగా అనిపిస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి టైంలో ఆయన చూపించగలుగుతాము. చాలా సంతోషంగా ఉంటుంది సత్యమన్నతోని కామెడీ బాగుంటే. ఆయన మాటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.